హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి సరికొత్త ఉత్సాహంతో అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతపు వంటకాల్ని మనం రుచి చూడబోతున్నామో తెలుసా? వెస్ట్ గోదావరి ఏలూరు. మరి వెస్ట్ గోదావరి ఏలూరు ప్రాంతపు రుచుల్ని మనకి పరిచయం చేయడానికి మన సెట్కి వచ్చేసారు శిరీష గారు. మరి వారికి ఆహ్వానం చెప్పేద్దామా? లెట్స్ వెల్కమ్ శిరీష గారు. హలో శిరీష గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో శిరీష గారు, ఈ వారం అంతా కూడా వెస్ట్ గోదావరి ఏలూరు స్పెషల్ వంటకాలని మాకు పరిచయం చేయబోతున్నారు. అయితే నైస్ అండి. సో అంటే మీరు పుట్టి పెరిగిందంత అక్కడేనా? మొత్తం అక్కడేనండి, మొత్తం ఏలూరులోనే ఉన్నాను. ఓకే. జాబ్ చేయడానికి మాత్రం హైదరాబాద్ వచ్చాను. ఓకే, అప్పటి వరకు ఏలూరులోనే ఉన్నాను. ఓ, సో ఏలూరు బిడ్డ అన్నమాట. ఓకే, ఫైన్ అండి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. పుట్టినిల్లంతా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లానే. సో డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్, అన్నయ్య వదిన జాబ్ చేస్తారు. మెట్టినిల్ వచ్చి వైజాగ్, కోనసీమ అటు సైడ్ నుంచే వచ్చాను. అత్తయ్య గారు మావయ్య గారు వైజాగ్ లో ఉంటారు. మా వారు నేను ఇక్కడ జాబ్ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నాం. ఓకే, సో ఓన్లీ జాబ్ పర్పస్ నుంచి మ్యారేజ్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఓకే, అంత ముందు వరకు ఏలూరు, తర్వాత పెళ్ళయ్యాక వైజాగ్. ఓకే, సో ఇప్పుడు మాత్రం హైదరాబాద్ మొత్తం 3 ప్లేసెస్ కవర్ చేశారు. ఆల్ రౌండర్ అయిపోయాను ఇప్పుడు. ఫైన్ అండి. సో ఫస్ట్ రెసిపీగా ఏం చేసి చూపించబోతున్నారు? ఫస్ట్ సేమియా దద్దోజనం చేస్తాను. సేమియా దద్దోజనం పశ్చిమ గోదావరి జిల్లాలో పూజలు పునస్కారాలు కూడా చాలా ఎక్కువ. వాటికి ఎక్కువ నైవేద్యంగా కూడా మేము ఇది పెడతాము. వరలక్ష్మి వ్రతానికి అలాంటి పూజలు అన్నిటికీ కూడా నైవేద్యంగా ఇది వాడతాం మేము. సో ఆ రెసిపీని నార్మల్ దద్దోజనం కాకుండా సేమియాతో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇది మనకి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి బాగుంటుంది. నార్మల్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు. అన్నంతో దద్దోజనం తినడానికి ఇష్టం లేని వాళ్ళు సేమియాతో ట్రై చేయొచ్చు. ఓకే, ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. ఫైన్ అండి. సో సేమియా దద్దోజనం. ఓకే, సో సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, ఓకే, ఐటమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో సేమియా అదేంటంటే ఆల్రెడీ బాయిల్ చేసింది. బాయిల్ చేసిన సేమియాతో మనం డైరెక్ట్ గా తాలింపు వేసుకుని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇది. సో నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, సో అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అంటారు ఇమీడియట్ గా? ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ జీడిపప్పు తీసుకుని దాన్ని గీలో ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ అది చేద్దాం. ఓకే, ఆన్ చేస్తారు. యా. కొంచెం గీ తీసుకుని ఫస్ట్ జీడిపప్పును ఫ్రై చేసుకుందాం. ఓకే, సో నెయ్యి వేడైందండి. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఓకే. శిరీష గారు, మామూలుగా గోదావరి వాళ్ళకి ఎటకారం ఎక్కువ అంటారు కదా? చాలా ఎక్కువ. మీకు కూడానా? కొంచెం సమయం సందర్భం బట్టి వెటకారం వస్తూ ఉంటుంది. ఓకే, టైం పడుతుంది అనుకుంటా బయటకు రావడానికి. అంతే. జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ జీడిపప్పు మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, కానీ ఏమైనా దేంట్లో అయినా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ టేస్ట్ వేరు, ఫ్లేవరే వేరు కదా. యా. ఓకే శిరీష గారు, నెక్స్ట్ ఏంటండి? జీడిపప్పు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకుందాం. ఇందులోకి తాలింపు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఓకే, సో దద్దోజనం కాబట్టి. ఎస్, ఇందులో మనం ఆవాలు యాడ్ చేసాము, పచ్చిశనగపప్పు యాడ్ చేసాం, జీరా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన కూడా యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేద్దాం. ఓకే. సో శిరీష గారు, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఇయర్స్ మ్యారేజ్ అయ్యి? 2 years అవుతుందండి. 2 years రీసెంట్గానే అయింది. 2 years. ఓకే, ఫైన్. సో మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ తర్వాత కొత్తగా ఉంది, కొంచెం అలవాటు అవుతుంది. అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, సో ఫైన్, బాగుంది. మ్యారేజ్ తర్వాత లైఫ్ కూడా బాగుంది. పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. ఇట్స్ వెరీ సపోర్టివ్. సో అందుకే అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఓ, మ్యారేజ్ తర్వాత కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీలింగ్. ఓకే.
సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్, ఓకే. సో మీరు కూడా? నేను ఎంప్లాయ్, వర్కింగ్ నేను కూడా. సో వీకెండ్స్ మాత్రమే ఇలాంటి కొత్త కొత్త ఏమన్నా ట్రై చేసుకోవడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ వీకెండ్స్ బాగా. వీక్ డేస్ అంతా కోడ్ మీద ట్రై చేస్తూ ఉంటారు. అంతేగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. ఓకే. సో అయితే జాబ్, హౌస్ హోల్డ్ వర్క్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించేది, ఎంత చేసినా సరే లేట్ అయిపోయేది ఆఫీస్కి, లేకపోతే ఈవినింగ్ వచ్చరికి టైర్డ్గా అలాగా అనిపించేది. బట్ లేటర్ ఆన్ ఎలా మేనేజ్ చేయాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి అనేది తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి కొంచెం ఈజీ అయింది. సో మా వారికి కూడా పెద్ద కిచెన్లో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ పెళ్ళైకి తనకు కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశారు. సో అప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. ఎప్పుడైనా చేసి పెట్టారా ఈ 2 years లో మీకు ఏదన్నా ఒక వంట? చేశారండి. చేశారు. ఏ వంట? ఓన్లీ ఎగ్ ఫ్రై చేస్తారు. ఓకే, అదొకటి చేస్తారు అంతే. ఎగ్ ఫ్రై చేస్తారు. ఎప్పుడైనా చికెన్ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. సో మీరు ఫస్ట్ చేసి పెట్టిన వంట ఏంటి మీ వారికి? నేను పొటాటో ఫ్రై చేశాను ఫస్ట్, ఆ తర్వాత చికెన్ బిర్యానీ చేశాను. అలా అలా మెల్లగా ఒకటి నచ్చినా నచ్చకపోయినా బాగుందనే చెప్తారు. తనకు టేస్ట్కి అనుకూలంగా చేయడానికి ట్రై చేస్తుంటాను డైలీ. ఓకే, ఫైన్. సో వేగిపోయాయండి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక పక్కకి అల్లం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, కొంచెం చిన్నగా జస్ట్ ఆ పచ్చి ఫ్లేవర్ పోవడానికి కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే. సో అల్లం ముక్కలు కూడా వేసేసాము, ఇది కూడా ఫ్రై అయిపోయింది. అంతేనండి, ఇంకేమన్నా? నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే, ఇదిగోండి. ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఉడికించుకున్న సేమియాని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేద్దాం. ఓకే. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము సేమియాని. ఎస్. సో ఇందులోకి కర్డ్ని తీసుకుందాం. దద్దోజనం అంటేనే పెరుగు కదా. ఇది చాలా చలవ చేస్తుందని కూడా అంటారు. మనకి సమ్మర్ వాటిల్లో ఎక్కువగా తింటూ ఉంటాం. మీరంటే అంటే బయట అంతా హీట్ ఉంటుంది కాబట్టి బాడీకి చలువ చేయడానికి. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం క్వాంటిటీ చూసుకుంటూ పెరుగుని కలుపుకోవాలి. ఓకే. అంటే ఆ సేమియాకి సరిపడా అంతా పెరుగు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే. రైస్ క్యాలరీస్ అని, మనకి కార్బ్స్ అని కొంచెం మంది అవాయిడ్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు సేమియాతో అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ? ఇది పశ్చిమ గోదావరి రెసిపీ అండి, మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో ఇంట్లో మీ అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు? చేస్తుంటారు. ఇది పెరుగు కాసేపటికి గట్టిగా అయిపోతుంది. అది గట్టిగా అవ్వకుండా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది. ఓకే. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మరీ గట్టి పడకుండా ఉండడానికి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్. ఓకే. మిర్చి, నెక్స్ట్ మనం ఇందులో ప్రిపేర్ చేసుకున్న తాలింపుని యాడ్ చేసుకుందాం. ఓకే. సో తాలింపు మొత్తం కూడా దాంట్లో వేసేసుకుందాం. మంచిగా మిక్స్ అయ్యింది, తాలింపు, ఉప్పు అన్నీ మిక్స్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు దీన్ని ఫైనల్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇట్స్ డన్. ఇంకా ఇట్స్ డన్. వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉందండి నిజంగా. ఓకే, ఫైన్. సో అయితే ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే, అంతేనా? ఇంకేం లేదా? క్యాష్యూ యాడ్ చేసుకోవాలి. ఓకే. జీడిపప్పు గార్నిషింగ్ మనకి మంచిగా క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఫైన్. ఓకే, ఇటు ఇచ్చేయండి, నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో మొత్తం చక్కగా పాలు, పెరుగు స్మెల్ ఇలా వస్తోంది. సో శ్రీష గారు, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను, అంతేనా? దీనిపైన కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఓకే. అప్పుడు ఇంకా క్రంచీగా బాగుంటుంది. ఫైన్. సో వేయించి పెట్టుకున్న జీడిపప్పు. ఎస్. సో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పైన ఇలా గార్నిష్ చేసేసుకుందాం.
సో సేమియా దద్దోజనం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు: నెయ్యి, నూనె, జీడిపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, పెరుగు, పాలు, ఉప్పు, పచ్చిమిర్చి. సేమియా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న సేమియా, పెరుగు, పాలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, వేయించుకున్న పోపు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ. సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో శిరీష గారు, టేస్ట్ చేసేద్దామా? యా షూర్. ఓకే, ఒక స్పూన్ ఇచ్చేయండి. ఫస్ట్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. షూర్. వెరీ యమ్మీ అండి. నాకు దద్దోజనమే బేసికల్లీ చాలా ఇష్టము. ఇంకా సేమియాతో ఇంకా చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు ఇలా రైస్తో కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా కూడా బాగుంది. యాక్చువల్లీ రైస్ కంటే కూడా ఈ టేస్ట్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ. సో సేమియా దద్దోజనం అయితే చాలా బాగా చేసేసారు. ఇంకా నెక్స్ట్ రెసిపీగా ఏం చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ రెసిపీగా కిడ్స్ అందరికి ఫేవరెట్ అయిన రవ్వ పునుగులు చేస్తాను. రవ్వ పునుగులు. పునుగులు. Yes. వావ్. పునుగులు అంటే అసలు పిల్లలకేంటి, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. ఇక ఈవినింగ్ టైంలో మంచిగా అట్లా చేతిలో ఒక కాఫీయో టీయో, దాంతోపాటు ఇలా పునుగులు, బజ్జీలు ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. దాంట్లోనూ రవ్వ పునుగులు ఇన్స్టెంట్ గా అయిపోతుంది. చాలా క్విక్ రెసిపీ, సో ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. సో అందులోనూ అయితే ఇన్స్టెంట్ గా కూడా అయిపోతుంది అంటున్నారు. అవును. సూపర్. సో రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, రవ్వ పునుగులకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ దీనికి మిక్సింగ్ బౌల్ తీసుకుని పిండి కలుపుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో ఇందులోకి బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇది ఇన్స్టెంట్గా చేసేది కాబట్టి దీనికి ప్రీ ప్రిపరేషన్స్ ఏం అవసరం ఉండదు. ఇందులోకి గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. గోధుమ పిండి లేకపోతే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం హెల్దీ వర్షన్ కాబట్టి ఇది చేస్తున్నాను. సో ఏమన్నా మెజర్మెంట్ ఉంటుందండి, క్వాంటిటీ ఇంత రవ్వకి ఇంత గోధుమ పిండి అని? 1 కప్ ఆఫ్ రవ్వకి 1/2 కప్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదెవరి రెసిపీ అండి? ఇది నేను అక్కడే వెస్ట్ గోదావరిలో నేర్చుకున్నాను. ఒక ఫంక్షన్లో మా పెద్దమ్మ చేశారు. సో తన దగ్గర చూసి ఇంత ఇన్స్టెంట్గా టక్కన అయిపోయాయి, ఇంత టేస్టీగా ఉన్నాయి ఏంటి అని అడిగి నేర్చుకున్నాను. ఓకే. సో మీ పెద్దమ్మ గారి రెసిపీ అన్నమాట ఇది. సో ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే. సరిపడా సాల్ట్. ఆనియన్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్. సో దీనికి మాత్రం కంపల్సరీ మనకి ఉల్లిపాయలు చాలా ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. చిల్లీస్ కూడా కారానికి సరిపడినట్టు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయం కాబట్టి చిల్లీస్ తోటే కారం వస్తుంది. కొంచెం జీరా, సో ఇది డైజెషన్కి యాడ్ చేస్తుంది ఇది. సో కొంచెం జీరా యాడ్ చేస్తాం. జీలకర్ర. ఓకే. నెక్స్ట్ బైండింగ్ ఏజెంట్గా యూజ్ అవ్వడానికి కర్డ్ వాడుతున్నాం. ఓకే. కొంచెం కర్డ్ సరిపోతుంది. ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కర్డ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో కొంతమంది వాము అది కూడా వేస్తూ ఉంటారు. వేస్తారు. జీరా అయినా వాడచ్చు, వామ్ అయినా వాడచ్చు. నేను జీరా ప్రిఫర్ చేస్తాను. ఓకే. దీన్ని కలిపేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అవునండి. ఓకే. ఫస్ట్ పెరుగుతో మిక్స్ చేసుకుంటాము, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో పెరుగు 2 స్పూన్స్ చాలు ఇంకా మళ్ళీ, అంటే దానికి పెరుగుతో ఇంకా కొంచెం మనం చూసుకుని కలుపుకున్న దాన్ని బట్టి పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ పెరుగు అండ్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. ఓకే. సో శిరీష గారు, మనకి నూనె వేడవడానికి టైం పడుతుంది కదా డీప్ ఫ్రైకి. ఈ లోపు నేను వెలిగించేసాను. వేడి చేయండి. ఓకే.
శిరీష గారు, మ్యారేజ్ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అంటే కొత్తలు ఇంకా ఉంటుంది కదా, అబ్బా మా వారికి నేను రకరకాల వెరైటీలు చేసి పెట్టాలి, ఆయన ఇష్టంగా తినాలి అని చెప్పి. అవును. సో అలా ఏ రోజన్నా ఎక్కువ వెరైటీస్ అవి ఒక రోజు అలా అన్నీ ఏమైనా ట్రై చేసి పెట్టారా? ఎక్కువ వండేయడం, ఒక 3-4 రెసిపీలు. అంటే ఫస్ట్ యానివర్సరీకి అలా ట్రై చేశాను. ఓకే. కానీ డే అంతా కిచెన్ లోనే అయిపోయినట్టు అనిపించింది. ఇంకొద్దనుకున్నారా? ఎంజాయ్ చేసాము ఆ ప్రాసెస్ కూడా. బట్ తర్వాత మాత్రం ఇంత టైం అది కిచెన్ లోనే అయిపోతుంది కదా అని అనిపించింది. సో డ్రాప్ అయ్యి ఇంక అప్పటి నుంచి 1 or 2 రెసిపీస్ ఆపేసాను. ఫైన్. సో మీ వంటకాల్లో మీ వారు బాగా ఇష్టపడి తినే వంటకం ఏంటి? మటన్ తింటారు ఇష్టంగా. గోంగూర మటన్, మామిడికాయ మటన్ ఇవి ఇష్టంగా తింటారు. గోంగూర మటన్, మామిడికాయ మటన్ బాగా చేస్తారా? బాగా చేస్తాను. ఓకే. సో ఏంటంటే ఏలూరు ఫేమస్ ఇది గోంగూర మటన్, మామిడికాయ మటన్ చాలా ఇష్టంగా తింటారు. ఓకే. అవి కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను, అవి కూడా ట్రై చేయొచ్చు ఆడియన్స్ అందరూ. ఓ, సో నెక్స్ట్ రెసిపీస్ లో అది కూడా ఉంటుంది. ఎస్. ఓ సూపర్ అండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకో. ఓకే. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓ, దాంట్లోనే మిర్చి అది వేసాం కాబట్టి ఒట్టి అలా మామూలుగా చట్నీతో తింటే కూడా ఇంకా బాగుంటుంది. చట్నీ కానీ సాస్ కానీ, చిన్నపిల్లలకి అయితే సాస్ తోటి కెచప్ తోటి అలా కూడా ఇవ్వచ్చు. ఏం లేకపోయినా డైరెక్ట్ గా అయినా తీసుకోవచ్చు. అదే మనకి అంత కారం అది కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే. మనకి రెగ్యులర్ గా బయట మిర్చి బజ్జీలు లేకపోతే సమోసా, కట్లెట్స్ ఇవే కాకుండా ఇంట్లో కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఓకే. మదర్స్ కి కూడా హెల్ప్ అవుతుంది, ఈజీగా అయిపోతుంది. ట్రూ. ఎస్. సో ఈ మధ్య అంతా కూడా ఇంకా ఇన్స్టెంట్ పరుగులే అయిపోతుంది కదా జీవితం అంతా కూడా. ఏది ఫాస్ట్ గా అయిపోతే ఓకే అది ట్రై చేసేద్దాం టైం సేవ్ అవ్వడానికి. ప్రాక్టికల్ గా కూడా అదే వర్కౌట్ అవుతుంది. అందుకే ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ ఏమున్నాయి, ఎలా ఫాస్ట్ గా చేయొచ్చు అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఓకే. సో ఇది పిండి మిక్స్ చేసేసుకున్నాం. దీన్ని ఒక 5 minutes అలా నాననిచ్చి తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే. సో దాన్ని 5 minutes అలా పక్కకు పెట్టాలి. సో శిరీష గారు 5 minutes వెయిట్ చేసాము. పిండి కూడా మంచిగా నానింది. ఓకే. సో దీన్ని కొంచెం మనం చేయి తడుపుకుంటూ చిన్న చిన్న పునుగులుగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే అండి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయింది. సో సరిపోతుంది. సో ఇలా చిన్న సైజ్గా చేసుకుంటే లోపల కూడా బాగా మంచిగా కుక్ అవుతుంది. ఓకే. ఇలా చిన్న సైజ్గా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో శిరీష గారు ఫ్రై అయిపోయాయండి? బాగా ఫ్రై అయిపోయాయండి. వీటన్నిటిని మనం టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాం. ఓ సూపర్. సో ఇన్స్టెంట్ రవ్వ పునుగులు అన్నీ రెడీ అయిపోయాయి. వావ్. వీటిని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాము. టిష్యూ కూడా వేయడం వల్ల ఆయిల్ అది కూడా కొంచెం బాగా పీల్చుకుంది. అవునండి. వేడి రవ్వ పునుగులు రెడీ అయిపోయాయండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పెరుగు, నూనె. రవ్వ పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, పెరుగు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి వడల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రవ్వ పునుగులు రెడీ. రవ్వ పునుగులకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. శిరీష గారు టేస్ట్ చేద్దాం. వేడిగా చాలా క్రిస్పీగా ఉందండి. ఆ రవ్వ తెలుస్తూ సూపర్గా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. దీన్ని కెచప్తో తినొచ్చు, డైరెక్ట్గా ఇలా తినొచ్చు. సో మంచి టీ టైమ్ స్నాక్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆ ప్రాసెస్లో మాట్లాడుకున్నట్టే, సో పచ్చిమిర్చి అది యాడ్ చేసాం కాబట్టి మనం సపరేట్గా కారం అది ఏం వేయాల్సిన అవసరం లేకుండా, సో కొంచెం
మరీ అంత స్పైసీగా లేదు, కొంచెం స్పైసీగా ఉంది, అంటే సరిపడా. ఇంకా కొంతమంది స్పైసీగా తినాలి అంటే కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉందండి. సో మీ సేమియా దద్దోజనం అండ్ అలానే రవ్వ పునుగులు రెండు కూడా మంచి వెస్ట్ గోదావరి ఏలూరు స్పెషల్ రెసిపీస్ ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, వెస్ట్ గోదావరి ఏలూరు స్పెషల్స్ సేమియా దద్దోజనం అండ్ రవ్వ పునుగులు చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదండి, వెస్ట్ గోదావరి ఏలూరు స్పెషల్స్. రేపు కూడా మరొక 2 ఏలూరు ప్రత్యేక వంటకాలతోటి నేను శిరీష గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.